టీ20 వరల్డ్ కప్లో నాకౌట్ స్టేజ్ ప్రారంభమైన వేళ టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మార్చ్ 5న జరగనున్న సెకండ్ సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లాండ్ ఓడించి ఫైనల్ చేరాలంటే ఇద్దరు ఆటగాళ్లు అత్యంత కీలకం కానున్నారని అభిప్రాయపడ్డాడు. ఇంతకీ గవాస్కర్ ఎవరి గురించి ఇటువంటి కామెంట్స్ చేశాడో అతని మాటల్లోనే తెలుసుకుందాం. గవాస్కర్ మాట్లాడుతూ, సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను దెబ్బతీసేందుకు భారత జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కీలకంగా మారే అవకాశం ఉంది. వారిలో ఒకరు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, అలాగే యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ. ఎందుకంటే బుమ్రా బౌలింగ్ను రీడ్ చేయడం ఇప్పటికీ బ్యాటర్లకు ఒక అంతు చిక్కని మిస్టరీ. అందుకే అతను అన్ని ఫార్మాట్లలోనూ అత్యంత ప్రమాదకరమైన బౌలర్గా మారాడు. కాబట్టి సెమీఫైనల్ మ్యాచ్లో బుమ్రా చేత పవర్ ప్లేలో కనీసం 2 ఓవర్లు బౌలింగ్ చేయించాలి. అప్పుడే జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ వంటి బిగ్ హిట్టర్స్ను క్రీజ్లో సెటిల్ కాకముందే అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా అవుట్ చేస్తే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా కుప్పకూలడం ఖాయం. ఇక తిలక్ వర్మ విషయానికొస్తే అతనొక తెలివైన క్రికెటర్. మైదానంలో పరిస్థితిని బట్టి తన ఆటను మార్చుకోగల సామర్థ్యం అతనికుంది. మొదట 3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాక 5 లేదా 6వ స్థానానికి మారినప్పటికీ తన విలువైన సహకారాన్ని అందిస్తున్నాడు. ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో సంజుపై ఒత్తిడి పడకుండా తిలక్ ఆడిన తీరు భారత్కు పెద్ద ప్లస్ పాయింట్ అని గవాస్కర్ విశ్లేషించాడు. ఇక ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడుతూ, ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఎక్కువ మందికి ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి వాంఖడే వంటి స్టేడియాల్లో ఒత్తిడిని ఎలా జయించాలో వాళ్ళకి బాగా తెలుసని గవాస్కర్ హెచ్చరించాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రస్తుతం సరైన ఫామ్లో లేకపోయినప్పటికీ ఏ క్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం ఉంది. బట్లర్ ఒక్కసారి కుదురుకుంటే అభిషేక్ శర్మలాగా విధ్వంసం సృష్టించగలడు. అందుకే అతని వికెట్ను మొదట్లోనే తీయడం భారత విజయావకాశాలకు ఎంతో అవసరమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.